అమ్మ లక్ష్మీనరసమ్మ, ఏసైని కావాలనుకున్నావు కదా, ఏసైని ఎందుకు కావాలనుకున్నావు? నాకేం లేకుండా పోదని బాధలు పోవడానికి ఏసయ్య కావాలనుకున్నావు. రావాల్సిన డబ్బులన్నీ వచ్చే డబ్బులన్నీ రావాలా, ఆరోగ్యం బాగుండాలి, డబ్బులన్నీ రావాలి, ఏం కాలం బాధలు లేకుండా ఉండాలి. అందుకోసం ఏసయ్య నీకు కావాలా. నీకమ్మ కాంతమ్మ? నాకు డాడీనే. నీకు కూడా అలాగేనా? సరే, అందులో చూడమ్మా కాంతమ్మ, యేసు ప్రభు నువ్వైతే డబ్బులన్నీ నాకు రావాలా, ఆరోగ్యం బాగుండాలా, దానికోసం నేను ఫ్రీగా కూర్చో కావాలని నువ్వు ఏసైని అనుకున్నావు కదా. ఏసై గురించి చెప్తా అమ్మ, నువ్వు కూడా ఇదమ్మా పెద్దాయమ్మ. యేసు ప్రభువు 2000 సంవత్సరముల కిందట ఆయన అతి పరిశుద్ధమైన దేవుడు, అతి శ్రేష్టమైన దేవుడు. ఆదాము అవ్వ జన్మించిన తర్వాత వాళ్ళు తినదని పండు తిని పాపం చేస్తారు. వాళ్ళ ద్వారా సంక్రమించిన పాపమే మనకి ఇటువంటి. కాబట్టి అక్కడ దేవుడు క్షమించి మన కోసము ఆయన శిలువలో రక్తం కార్చాలా, చనిపోవాలనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడంటే యేసు ప్రభు 2000 సంవత్సరముల కిందట ఈ లోకానికి రావాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు? నీకోసం నా కోసం కాదు, ప్రజలందరి కోసము, ఈ భూమి మీద ఉన్న మానవులందరి కోసం అమ్మా యేసు ప్రభు ఎందుకు రావాలనుకున్నాడు? నువ్వు నేను పాపంలో చచ్చిన స్థితిలో ఉండి నశించి నరకానికి పోకూడదు. ఏ బిడ్డ అందరూ నా రాజ్యంలోకి రావాలి, పరలోకంలో నేను ఉండాలి, స్వర్గంలో నాతో పాటు ఉండాలి అని ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అదే ప్రభు మనకి మేలు చేస్తాడు, అది పక్కన పెట్టు. అంటే యేసు ప్రభు గురించి నువ్వు తెలుసుకోవాలి. చూడు, నీ కోసమే నా కోసం అయినా నువ్వు నేను చేసిన పాపాల కోసము చేతుల పైన మేకలు కొట్టించుకుంటాడు, ఈ తలపైన ముళ్ళ కిరీటం పెట్టించుకుంటాడు. మనం ఈ చెడు తలంపుల ఆలోచన చేసినప్పుడు వల్ల త్రిశూలం పొడిపించుకుంటాడు ఆయన, కాళ్ళపైన మేకలు కొట్టించుకుంటాడు. అంటే రక్తపు ముద్ద అయిపోతాడు ఆయన. ఎవరి కోసము? నీ కోసము, నా కోసం. అంటే మనం నశించి నరకానికి పోకూడదు. చూడమ్మ, బాగా వినండి తల్లి, ఇది కులం కాదు, మతం కాదు, జాతి కాదు. యేసు ప్రభు అందరి కోసం వచ్చిన దేవుడు ఆయన. మన శరీరము మట్టిలో కలిసిపోతుంది, ప్రాణం పోతుంది, లోపలున్న ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ పరలోకానికన్నా వెళ్ళాలి, నరకానికన్నా వెళ్ళాలి, దానికి మరణం ఉండదు. మనం యేసు ప్రభుని నువ్వు హృదయంలో చేర్చుకొని, ప్రభువా నీ రాజ్యంలో నేను ఉండాలని నన్ను జ్ఞాపకం చేసుకో అని ఫస్ట్ మనం మొట్టమొదటిగా అదే అడగాలి. మన సమస్యలు తీరుతాయి, మనకు అనారోగ్యం అంతా వెళ్ళిపోతుంది, మనకి ఆర్థికంగా కూడా దేవుడు కార్యం చేస్తాడు. కానీ మొట్టమొదటిగా మనం చేయాల్సిన విషయం ఏంటి అంటే పరలోక రాజ్యం. చూడండి, ఇప్పుడు మనం అనుకుంటాం ఈ శ్రమలు తీరిపోతే చాలు, నేను బాగుంటే చాలు అనుకుంటాం. దేవుడు అట్ ద సేమ్ టైము పిలిస్తే అప్పుడు రాకడంటే ఏందనుకుంటావు? చనిపోయిన తర్వాత యేసు ప్రభు వస్తాడు రాకడలో ఇక్కడికి, భూమి మీదకి వచ్చినప్పుడు మృతులు చనిపోయింటారే ఆ శవాల్లో నుంచి మన ఆత్మ లేచి దేవుడు పరలోకానికి తీసుకెళ్ళాలి. అంటే మనకున్న ఆత్మ ప్రభువులో ఆత్మలో కలవాలి అంటే నువ్వు ఈ లోకంలో ఉన్నట్టుగానే ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోవాలి, ఆయనకి ఇష్టంగా జీవించాలి. ఆదివారం ఆయన సన్నిధిలో వెళ్ళి నువ్వు కూర్చోవాలి, ఆయన మాటలు వినాలి. వాళ్ళు ఆ కులమే ఈ కులమే, వాళ్ళు ఇట్లే నీకు అవసరం లేదు, నువ్వు తీర్పియాల్సిన అవసరం లేదు. నువ్వు మందిరంలోకి వెళ్ళి వాళ్ళ దేవుడు ఎంత బలహీనుడైనప్పటికీ వాళ్ళు ఏర్పరచుకున్న ద్వారా ఏదో ఒక మాట దేవుడు మాట్లాడతాడు. నీకు కావాల్సింది దేవుడు వాక్యం ఏమంటున్నా, ఆది వాక్యం ఉండదు, వాక్యం నేనుండను, దేవుడు నేనే వాక్యం అంటున్నాడు. అంటే ఆ వాక్యం నువ్వు విన్నప్పుడు దేవుని మాటలు వింటున్నట. ఆయన నువ్వు ఆకులమే, వాళ్ళు ఇట్లే వీళ్ళు ఇట్లే, వాళ్ళతో ఈ అవసరమే, నీకు అవసరం లేదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, దేవుడు ఎవరైనా ఏర్పరచుకుంటాడు. వాళ్ళ ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఆ మాటలు నాకు కావాలా. ఎందుకంటే ఏమి కులము ఇవి రావమ్మా, ఏవి రావు. చనిపోయిన తర్వాత పరలోకంకి వెళ్ళేటప్పుడు నువ్వు ఆ కులము నువ్వు ఈ కులము అన్నాడు ప్రభు. నువ్వు నాన్ని అంగీకరించినావా, నా హృదయంలో నువ్వు నివాసం ఇచ్చినావా, నా కోసం నువ్వేమైనా చేసినావా, ప్రార్థన చేసినావా, వాక్యం విన్నావా, మందిరానికి వచ్చినావా, నా విషయాల్లో నువ్వు తగ్గింపు మనసు కలిగి ఉండవా, అవన్నీ చూస్తాడు. నువ్వు వెలుగై ఉండవా, పాపమంతా కడిగేసుకున్నావా. యేసు ప్రభు రక్తము ఎందుకు చిందించినాడు? నువ్వు నేను నరకానికి పోకూడదని.
ఆయన రక్తము అతి పరిశుద్ధమైన దేవుడు, పాపము లేని దేవుడు. మరియా 15 సంవత్సరాలనే బాలికని ఏర్పరచుకున్నాడు. ఆ గర్భము పరిశుద్ధంగా ఉంటే ఆమె గర్భాన్ని ఏర్పరచుకున్నాడు. చూడండి, పాపం లేదండి. ఆ గర్భాన్ని యేసు ప్రభు అంగీకరించుకొని ఆ గర్భం తీసుకొని మనకి ఈ లోకానికి జన్మించినాడు మరియ ద్వారా. సో ఆయన ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు మన కోసం నిందలు అవమానాలు అన్ని భరించి అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి అన్ని చేసి సిలువలో మనం ఉముస్తా అంటే ఉమ్మించుకుంటాడు. మన చెడు తలంపులు ప్రతిసారి 24 గంటలు ఎక్కువ ఈ లోకానుసరమైన ఆలోచనలే, పనికి రాని ఆలోచనలు చేస్తా అంటాం. ఈ ఆలోచనల వల్ల ముళ్ళ కిరీటము ప్రభు చెక్కించుకున్నాడు. తర్వాత నోటితో చెడ్డ మాటలు పలుకుతాం, ఆయనకి ఛేదిస్తారంటే ఛేదిస్తారండి. నీళ్ళు అడిగితే దేవునికి ఇవ్వరు. ఈ చేతులతో పాపం చేసిన చేతుల పైన మేకలు కొట్టించుకున్నాడు. యేసు ప్రభు గురించి నువ్వు ఆలోచన చేయాలా? నా కోసము ఎలా చనిపోయినాడు, నా కోసము ఎంత నాకు విలువ పెట్టినాడు, ఈ రోజు బ్రతికున్నావంటే కేవలము దేవుని కృప మనకి. మరి అలాంటి దేవుని కృపతో మనం బ్రతికుంటున్నామంటే అమ్మ నువ్వు ఇక్కడ ఉన్న తల్లి వినమ్మా, నువ్వు ఈ రోజు నుంచి నాకు డబ్బు రావాలి, ఆరోగ్యం కాదు, అవన్నీ సెకండరీ. నువ్వు ఫస్ట్ యేసు ప్రభువా నా హృదయంలో నువ్వు నాకు తోడుండు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నా అవసరాలన్నీ నువ్వు తీర్చు ప్రభా, నువ్వే నాకు సహాయం చేయాలి, నువ్వుంటే నాకు అన్ని తీరుతాయి. నీ కొడుకులు బిడ్డలు వీళ్ళు డబ్బుల కోసము నువ్వు బాగుంటే నీ దగ్గరకు వస్తారేమో కానీ యేసు ప్రభు అలాంటి దేవుడు కాదు. నువ్వు ఏమీ లేని స్థితిలో, నువ్వు దీన స్థితిలో, దిక్కుమాలని స్థితిలో నువ్వు బాధపడుతూ రోధిస్తున్నావా, ఆయన వైపు చూడు. ఆయన వైపు చూసినప్పుడు ఆయన నీకు ఎవరి ద్వారా సహాయం అందాలి, ఎవరి ద్వారా నీకు కార్యం చేయాలి, ఎవరితో నీకు మేలు జరగాలి, నిన్ను ఏ విధంగా సంతోషంగా పెట్టాలి, సమాధానంగా పెట్టాలి, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన కనికరము కృప దయ నీ పట్ల ఉందనుకో అందరూ నీ దగ్గరికి వస్తారు. ఫస్ట్ మనం వెతకాల్సింది యేసు ప్రభు. నైనా యేసయ్యా నువ్వు నా హృదయంలో ఉండు తండ్రి, నా మాటలు చెడ్డ జీవించాలనుకుంటున్నాను. నాకు ఈ ఎరిగిన ఎమకని నువ్వు అతికిస్తావు, నువ్వు నాకు చేస్తావు, గొప్ప కార్యాలు చేస్తున్నావు, నీ మాటలు వినాలి, నా మనసు నీ వైపు తిప్పు ప్రభువా అని నువ్వు అడగాలి. అలా అడిగినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు గొప్ప కార్యాలు నీకు చేస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే అది అందున్నది సిస్టర్ అందులో గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాడు. నువ్వు ఈ మనుషుల వైపు, ఈ డబ్బుల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు చూడొద్దు. ఈ రోజు నుంచి నీ మనసు మారాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు గొప్ప దేవుడు. ఆయన నిర్లక్ష్యం చేస్తే మనం ఏమీ పొందుకోలేము. యేసు ప్రభువును గౌరవించినప్పుడు, ప్రేమించినప్పుడు, ఆయన ఇష్టపడుతున్నప్పుడు, ఆయనకి గౌరవం ఇచ్చినప్పుడు నీ బంధువుల దగ్గర, నీ వాళ్ళ దగ్గర యేసు ప్రభు నాకు కావాలి, నా హృదయంలో నేను చేర్చుకుంటాను, ఆయన తర్వాతనే మీరు అన్నప్పుడు నిన్ను ఇంకా మంచి ఆరోగ్యంతో ఇంకా కొద్దిగా ఆయుష్ ఇచ్చి నిన్ను మీ అందరు బంధువుల ముందర సాక్ష్యంగా నిన్ను పెడతాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని నిర్లక్ష్యం నువ్వు చేయొద్దు. నీకు ఎవరి వల్ల సహాయం అందాలనుకున్నా నీకు యేసు ప్రభు ద్వారానే సహాయం అందుతుంది. కానీ నువ్వు మనుషుల వైపు చూసినావు అనుకో అంగా దూరం అవుతుంది, అది నీకు దొరకదు. నువ్వు యేసై వైపు చూసినప్పుడు నీకు కావాల్సింది ఖచ్చితంగా యేసై నీకు తెచ్చిస్తాడు. నువ్వు ఖచ్చితంగా ఈ రోజు నుంచి నా కోసము యేసు ప్రభు ఈ లోకంలో వచ్చినాడు, నా నిమిత్తమై చనిపోయి తిరిగి లేచినాడు, అతి పరిశుద్ధమైన దేవుడు, అతి శ్రేష్టమైన దేవుడు, ఇలాంటి మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు ఈ భూమి మీద లేడు. ఆయన నాకుంటే చాలు. ఆయన నా ఫస్ట్ నా హృదయంలో నేను చేర్చుకోవాలి, నా మాటల ద్వారా నేను మంచిగా పలకాలి, ఆలోచనలు మంచిగా చేయాలి. నువ్వు పండుకున్నప్పుడు యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, నీ బిడ్డగా చేసుకో ప్రభా, నీ సొత్తుగా చేసుకో తండ్రి, నా ద్వారా నా బంధువులందరినీ జ్ఞాపకం చేసుకో. నరకం ఎంతో భయంకరమైంది, ఆ నరకంలో చావడం ఇష్టం లేదు అని నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు నువ్వు చూస్తావో నీ ద్వారా నీ బిడ్డలు, నీ బంధువులు అందరూ కూడా దేవుని వైపు చూస్తాడు. నీ ద్వారా రక్షణ వస్తుంది. రక్షణ మానవంచి పొందుకున్నాడు, పరలోకం ఉంటావు. ఏదో నాకు మంచి ధనవంతురాలు అవుతాను, నాకు దండికి డబ్బు వస్తుంది, అవి కాదు, అవి ఇస్తాడు దేవుడు.
కానీ అట్ ద సేమ్ టైం ఫస్ట్ మనము యాక్సెప్ట్ చేయాలి. అంటే దేవుని హృదయంలో చేర్చుకోవాలి. ఆయన ఉద్దేశం ఏంటి? ఈజ్ ఏ ప్లాన్ ఏంటి అంటే వాట్ ద ప్లాన్ అంటే అతని ఉద్దేశం ఇక్కడ ఎందుకు వచ్చినాడు? మన కోసం దరిద్రులైనాడు ఆయన. ధనవంతుల కోసమే నువ్వు దేవుని దగ్గరికి వెళితే పొందుకోలేవు. ఫస్ట్ యేసయ్య నాకు ఉండాలి, ఆయన నాకు అన్ని విషయంలో నేను ఆయనకి ఇష్టంగా ఉండాలి, ఆయన రాజ్యానికి నేను కరెక్ట్ గా ఆయనకి సరిపడాలి. అప్పుడు నాకేం కావాలో ఆయన ఏమంటాడంటే నా నీతిని నా రాజ్యాన్ని ఫస్ట్ మొదట వెతుకుంటాడు. అంటే ఆయన రాజ్యము పరలోక రాజ్యాన్ని, ఆయన చేసిన మంచి కార్యాలను నీతిని వెతుకు, నన్ను తెలుసుకో ఫస్ట్ అంటున్నాడు. అవి తెలుసుకున్నప్పుడు నీకు రావాల్సినవి నీ దగ్గరికి వస్తాయి. నువ్వు డబ్బుల గురించి ఎత్తుకుంటూ పోయినావు అనుకో, నీ దగ్గరకు ₹1 రాదు. నాకు వీళ్ళు సహాయం చేయాలనుకున్నారు అనుకో, నీ దగ్గరికి ఎవరు వచ్చి సహాయం చేయరు. నువ్వు యేసయ్య వైపు చూసినావు అనుకో, వాళ్ళు నీ దగ్గరికి దేవుడు నడిపిస్తాడు. అంత మంచి దేవుడు ఆయన, అంత శ్రేష్టమైన దేవుడు, అంత నమ్మకమైన దేవుడు. ఆయన వైపు చూసిన బిడ్డలు ఇంతవరకు ఎవరిని సిగ్గుపడినీడంట, అవమానం పొందినీడంట. ఏ విషయంలోనైనా సరే ఆయన ఇలా చేతుల పైన ఎత్తుకొని ఆయన రెక్కల కింద దాచుకుంటాడు. అందుకే మీరు ఈ రోజు నుంచి యేసు ప్రభు నాకు కావాలా, ఫస్ట్ ఆయన నాకు కావాలి, ఆయన రాజ్యంలో నేను ఉండాలి. నైనా ఈ కాలు బాధితులు నేను ఆ మందిరానికి అప్పుడు నీ నుంచి వాళ్ళకేమి తెలియదు. అందుకోసమే నువ్వు ఆదివారం అయితే నేను ప్రత్యేకించబడాలి. నేను ఆదివారం ఈ రోజు నా ప్రభుకి ఇష్టమైన ఆదివారము యేసుకి ప్రతిష్టమైన దినమమ్మ. 6 రోజులు పని చేసుకున్న తర్వాత 7వ రోజు ఆయనకి ఇష్టమైన దినము. ఆయన సన్నిధిలో ఇష్టంగా ఉండాలి. ఆదివారం ఆయనకి బాగా ఆయన సన్నిధిలోనే గడపాలి, ఆయన మాటలే వినాలి. ఏ పని చేయొద్దండి అంటున్నాడు, ఏమి చేయొద్దండి అంటున్నాడు. నువ్వు ఆ రోజు ఆదివారం నువ్వు సాక్ష్యంగా నీ బంధువుల ముందు అందరి ముందర నేను ఈరోజు ఆదివారం చర్చిలోనే నేను గడపాలి, ఆదివారం ఆయన సన్నిధిలోనే నేను గడపాలి. అనవసరమైన మాటలు నేను మాట్లాడను, వ్యర్థమైన మాటలు నేను మాట్లాడను. నా ప్రభువుని నేను గణపరచాలి, నా ప్రభువుని నేను ప్రేమించాలి, ఆయనకి నేను ఇష్టంగా జీవించాలి. ఆయన ఉంటే నాకు చాలు, వీళ్ళందరూ వాళ్ళే వస్తారు అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకొని ఆయన వైపు నువ్వు చూస్తావో వాళ్ళందరూ నీ వైపు చూస్తారు. వాళ్ళని కూడా నువ్వు పరలోకానికి నడిపించిన దాని అవుతావు. నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినే ఆదివారం పోకుండా నువ్వు ఏ వేస్ట్ మాటలు మాట్లాడుకుంటా టైం వేస్ట్ చేసుకుంటా అటు ఇటు తిరుగుకుంటా అంతా చేసుకున్నావు అనుకో, దేవుడు నీ దగ్గరికి రాడు. ఈమె దగ్గరికి రావడము వేస్ట్. ఈమె నాకు సాక్ష్యంగా లేదు, ఈ బిడ్డ నన్ను గణపరచలేదు, నన్ను ఇష్టపడలేదు అని దేవుడు అంటాడు. అందుకే దేవుడు ఏమంటాడంటే నన్ను ప్రేమించే వాళ్ళని నేను ప్రేమిస్తాను, నన్ను ఎవరు గణపరుస్తారో నేను వాళ్ళని గణపరుస్తాను అంటాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో, ఎప్పుడైతే దేవుని గణపరుస్తావో దేవుడు నిన్ను గణపరచడం స్టార్ట్ చేస్తాడు, దేవుడు నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. అందరి మంది నువ్వు సాక్ష్యంగా ఉంటావు. నువ్వు ఇలా ఉండవు. ఈ రోజు నుంచి నీకు డబ్బులు రావాలా, మనసులు అడగద్దు, ప్రభుని అడుక్కో, నైనా నాకు సహాయం చేయ. అన్ని విషయాలు నువ్వు ఆయన వైపు చూడు. నీ ప్రతి అవసరాల అక్కర్లు ప్రభు వైపు చూడు, కానీ మనుషుల వైపు నువ్వు చూడద్దు. మనుషుల వైపు చూడొద్దు. నీవు మారాలి ఈ రోజు నుంచి. ఎందుకంటే లోకము లాగుతుంది, లోకాశలు వద్దు తల్లి, చాలా వ్యర్థము. కాబట్టి ఆయన వైపు నువ్వు చూసినప్పుడు యేసు ప్రభు సంతోషిస్తాడు. అయ్యో నా బిడ్డ నా వైపు చూస్తుంది, నా వైపు ఆశ కలిగి ఉంది, నాతో సహాయం కావాలనుకుంటుంది అని నిన్ను ఖచ్చితంగా చూపులో, ఆలోచనలో, తలంపులో నీ ప్రవర్తనే మారిపోతుంది. యేసు ప్రభుకి ఇష్టంగా నడుచుకుంటా నువ్వు. ఏమి ఇలా అంటే నీకు దేవుడు చేసిన మేలుని వాళ్ళకి సాక్ష్యంగా చెప్పుకుంటూ వాళ్ళని కూడా దేవుని సన్నిధికి నువ్వు నడిపిస్తావు. నిన్ను ఇంకా ఆయుష ఆరోగ్యం ఇచ్చి ఇంకా సజీవ లెక్కలో పెట్టి సిగరిస్తాడు దేవుడు. ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది, ఇంకా ఆయుష్ ఇస్తాము, ఇంకా ఆరోగ్యం ఇస్తాము, ఈమెని దీవిస్తాము. ఈమె ద్వారా కొన్ని ఆత్మ రాజ్యానికి రావాలని ఆయన. ఎందుకంటే మన కోసము ఏ ఒక్క ఆత్మ నశించుకోవడానికి ఇష్టం లేక ఆయన అందరినీ వెతుకుతున్నాడు. నా కోసము నమ్మకంగా ఎవరు ఉంటారని. తల్లి ఆయన వైపు చూడండి. మీరు ఈ రోజు నుంచి నువ్వు ఎవరి వైపు చూడద్దు. నీకు ఏమి కావాలన్నా ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి,
చేతులెత్తి ఆయన వైపు నువ్వు చూడు. నీకు కావాల్సిన నీకు సహాయం చేస్తాడు దేవుడు. మనుషుల వైపు చూడొద్దు, ఎవరు వైపు చూడొద్దు, ఏది లేదని బాధపడద్దు, దుఃఖపడవద్దు. యేసయ్య నాకు తోడున్నాడు. ఎవరు తోడున్నా ఎవరు లేకపోయినా, ఏది కష్టమున్నా ఏది ఇష్టమున్నా ఇబ్బంది ఉన్నా ఇరుకైనా యేసయ్య నాకే తోడు ఉన్నాడు. ఆయన తోడు ఉంటే నన్ను ఇలా వదిలేడు. ఆయన చేసే కార్యాలు నా జీవితంలో చూడాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నీ పట్ల చేసే కార్యాలను చూస్తావు. నీ బంధువులు కూడా చూడు, నీ కొడుకు నిన్న ఎంత బాగా మంచి మాటలు వినా, అట్లా వాళ్ళందరూ కూడా దేవుని వైపు చూసి సమాధానం పొందుకుంటారు, నెమ్మది పొందుకుంటారు, మంచి ఆరోగ్యంతో జీవిస్తారు, దేవునికి ఇష్టంగా జీవిస్తారు. అన్ని విషయాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు భయపడకుండా ఆయన రాజ్యంలో నేనుండాలి, నా కుటుంబం ఉండాలి, నా పిల్లలు ఉండాలి, నా బంధువులు ఉండాలి, నా ఊరు వాళ్ళందరూ ఉండాలి. అందరూ తెలుసుకోవాలి ఆయన సజీవం కలిగిన దేవుడు, అతి పరిశుద్ధమైన దేవుడు, అతి శ్రేష్టమైన దేవుడు, మంచి దేవుడు, కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఎంత మంచి దేవుడు అంటే ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఆయన ఈ లోకంలో ప్రజలందరి నిమిత్తమే ఇచ్చినాడు కానీ ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన అలాంటి దేవుడు కలిగి ఉన్నప్పుడు ఒకరొకరు దేవుని మాటలు మాకు కూడా మేము మేలు పొందుకోవాలి, దేవుని నుంచి అనేక విషయాలు తెలుసుకోవాలి. యేసు ప్రభు ద్వారా ఎన్ని మేలు పొందుకుంది, ఇంత సహాయకరంగా ఉంది, ఇంత మంచిగా ఉంది. మేము కూడా ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన నుంచి అనేక దీవెనల ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అనేకులు ఆయన దగ్గరికి రాగలుగుతారు. నువ్వే పక్కకి వెళ్ళినప్పుడు ప్రభు చాలా బాధపడతాడు. కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి నీ మనసు మారిపోవాలా, నీ ఆలోచనలు మారిపోవాలా, నీ తలంపులు మారిపోవాలా, నువ్వు చేసే ప్రతిదీ మారిపోలే. ఏమైంది అనేటట్టుగా ప్రత్యేకంగా నువ్వు దీవించబడాలి. నువ్వు రోజు సాయంత్రం ఆయన పాస్టర్ గారు మంచి వ్యక్తి, ఆయన పిలుచుకొని ఇక్కడ రోజు 2 మాటలు చెప్పించుకో, ప్రార్థన చేయించుకో. అది నీకు ఇష్టం. కానీ వీళ్ళందరూ వచ్చినా నీకేం ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆయన ఎలాంటి వ్యక్తి అని కానీ దేవుడు ఏర్పరచుకున్న ఒక వ్యక్తి, బలహీనుడు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆయన ద్వారా నీకు మంచిగా దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేసిపోతే నువ్వు తొందరగా బలపడతావు. కానీ ఊరంతా వచ్చినా నీకేం ప్రయోజనం ఉండదు. అది గుర్తుపెట్టుకో. ఆ భక్తుని నువ్వు దగ్గరికి చూడు, నైట్ ఫ్యాన్ లేదంటేనే నీకు ఫ్యాన్ తీసుకొచ్చి ఇచ్చినాడు. చూడండి, దేవుని బిడ్డలు అలా ఉంటారు. కాబట్టి నువ్వు ఆయనతో రోజు నాకు ప్రార్థన చేయయ్యా, దేవుని మాటలు చెప్పయ్యా అని నువ్వు ఆశ కలిగి అడుగుతూ వచ్చినప్పుడు ఆయన ప్రతిరోజు వచ్చి నీకు వాక్యం చెప్తాడు, నీకు ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. దేవుని మాటలు వినే కొద్దీ నువ్వు బలపడతావు. ఆయన మందిరాన్ని ఏం చేయలేవు. ₹1,00,00,000 వేస్టే. యేసు ప్రభుని ఫస్ట్ నువ్వు కలిగి ఉండాలి. డబ్బు పనికి రాదమ్మా, అసలు పనికి రాదు. అవసరమే కానీ దేవుడు ఇస్తాడు. కానీ దాని వైపు నీ మనసు పెట్టుకోవద్దు, డబ్బు వైపు మనసే పెట్టుకోవద్దు. నీ ఆలోచన మారాలి. నేను బాగా చూస్తున్నా, అర్థమైందా? యేసయ్య నువ్వు నాకుంటే చాలు. ఫస్ట్ ఆయనే స్మరించి ఆయన జ్ఞాపకం చేసుకో. నీకు ఏం కావాలో దేవుడు సాయం చేస్తాడు. అందుకే ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఆయన ఎలాంటి దేవుడు, ఎలాంటి మంచి దేవుడు అని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా నువ్వు ఉండగలుగుతావు. అర్థమైందా? ఇప్పుడు లక్ష్మీ నరసమ్మ, యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు అర్థమైందా? ఏమ్మా
అర్థమైందా? మారాలా, నోరు గట్టిగా మాట్లాడద్దు. ఎందుకంటే ఇదో మన నాలుక జీవం కలిగింది. మృదువైన మాటలు పలకాలంట, మంచి మాటలు పలకాలంట, చెడ్డ మాటలు రానికూడదు. ఇప్పుడు కొలాయి ఉంది, ఒకే కొలాయిలో బురద నీళ్లు మంచి నీళ్ళు వస్తాయా? వస్తాయమ్మా? రావు. వస్తే మంచి నీళ్ళనే రావాలి, బురద నీళ్ళైనా రావాలి. కాబట్టి మన నోటి నుంచి మంచి నీళ్ళు రావాలి, జీవం కలిగిన మాటలు రావాలి, మంచి మాటలు రావాలి, ప్రేమించే మాటలు రావాలి, తగ్గింపు మనసు కలగాలి. మంచి నీళ్లు వచ్చే విధంగా మన నోటిని, నాలుకని ఉపయోగించుకోవాలి. దేవుడు అప్పుడు నేను ఉపయోగించుకుంటాడు. చెడ్డ మాటలు పలకద్దు, రానిచ్చద్దు. అది ఒక్క మాట కూడా సైతానికి అవకాశం ఇవ్వకూడదు. ఏమే నాలుకని చాలా పవిత్రంగా వాడుకోవాలి. నీ ఆలోచనలు కానీ తలంపులు కానీ అన్ని కూడా దేవుని వైపు చూడాలి కదా. నీకు చెల్లెని, మంచి చెల్లెని దేవుడు ఇచ్చినాడు. ఆమె ఎంతో ఓర్పు సహనంతో చేస్తాను చిన్నపిల్లలాగా కదా. నువ్వు ఈ రోజు నుంచి ఓర్పు, సహనము, నెమ్మది, సమాధానం కావాలి. నువ్వు మంచిగా మాట్లాడాలి, ప్రేమగా. ఏసైని నీళ్ళు ఏసైని చూడాలి మీ వాళ్ళంతా. అర్థమైందా? నువ్వు ఏసై వైపు చూడాలి. నువ్వు ప్రతిరోజు నాకు మాట ఇస్తున్నావు, ఇదమ్మా లక్ష్మీ నరసమ్మ, నువ్వు ప్రతిరోజు ఆ పాస్టర్ గారిని ఇక్కడ పిలుచుకొని నువ్వు వాక్యం చెప్పించుకోవాలి, ప్రార్థన చేయించుకోవాలి. నేను అడుగుతా మరి ఫోన్ చేసి. నువ్వు అలా చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు, ఆశీర్వించబడతావు. అర్థమైందా? కాబట్టి ఈమె ద్వారా అనేకులు దీవించబడతారు. ఫస్ట్ నువ్వు దేవుని ప్రేమించు, దేవుని కనపరచు, దేవుని వెతుకు, దేవుని వైపు నువ్వు చూడు, ఆయన సహాయం నువ్వు కోరు. ఆయన వైపు నువ్వు చూసినప్పుడు అనేక విషయాలు దీవించబడతావు, ఆశీర్వించబడతావు. మంచిగా నువ్వు పండ్లు, నీకేమి పనులేదు, చేసి తింటని పనుకొని యేసు ప్రభునే జ్ఞాపకం చేసుకో. నీ డబ్బులు నీ కాలం ముందు వచ్చి పడతాయి, దాని గురించి నువ్వు ఆలోచన చేయదు. అది పెద్ద సైతాను. అర్థమైందా? కాబట్టి దాని వైపు నువ్వు చూడొద్దు. నీకు ఏ కాలో దేవుడు సహాయం చేస్తాడు. మంచిగా ఉండు. అర్థమైందా? ఈ వాక్యం అర్థమైందా మీకు? ఏమండి నీకు అర్థమైందా? యేసు ప్రభువును అంగీకరించాలి. సరే, మీకు వాక్యం దేవుడు దీవించిన కాక.